మల్లారెడ్డి కాలేజ్ ఉందో దాంట్లో విధ్వంసం సృష్టించారు. అన్నంలో పురుగులు వస్తున్నాయి. అదేవిధంగా 20 మందిని వరకు డీటైన్ చేశారు. మళ్ళీ మొదటి నుంచి చదవమని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారన్నారు. ఆ రోజు మైనంపల్లి హనుమంతరావు గారు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. పొలిటికల్ డ్రామా, హై డ్రామా క్రియేట్ అవ్వడం కూడా జరిగింది. మనతో పాటు ఈ కాలేజ్ అదే కాలేజ్లో ఉందో అసలు నిజాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నంలో ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. నిజంగానే అన్నంలో పురుగులు వస్తాయా, అసలు ఇక్కడ వసతులు ఎలా ఉంటాయి, మల్లారెడ్డి కాలేజ్ ఎలా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు స్టూడెంట్స్ మాట్లాడారు. అదే స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఇప్పుడు గత వారంలో చాలా విధ్వంసం సృష్టించారు. అన్నంలో పురుగులు వస్తున్నాయి, దాని తర్వాత 22 మందిని డీటైన్ చేశారు అని ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. పిల్లలందరూ అంటే మీతోటి స్టూడెంట్సే ధర్నా చేసి దిష్టి బొమ్మను తగలబెట్టారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? అసలు ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఫుడ్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ మేము హాస్టలర్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 4th years, మేము ప్రాక్టికల్స్ చేసాము. మేము ఫస్ట్ బ్యాచ్. యాక్చువల్లీ మేము చేసే వరకు చేసాము. ప్రాక్టికల్గా మేము నాలెడ్జ్ కూడా గెయిన్ చేసాము. కంప్లీట్గా ప్రాక్టికల్ లేదు అన్నట్టుగా ఏం కాదు, న్యూట్రల్గా ఉంది. అటు థియరీ నేర్చుకుంటాము, ప్రాక్టికల్ చేస్తాము, ఫీల్డ్ వర్క్ చేస్తాము. సబ్జెక్ట్ బేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అట్లా అంటే ఫుడ్ విషయంలో ఎలా ఉంటుంది? అంటే చాలా పురుగులు వస్తున్నాయి, అసలు ఫుడ్ బాగా చెప్తారు. ఐఎమ్ నాట్ ఎ హాస్టల్, సో ఐ డోంట్ నో. మీకు స్కాలర్షిప్స్ వస్తున్నాయి అంటే అబ్రాడ్కి పంపిస్తున్నారు అని చెప్పి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. నిజమేనా ఇవన్నీ? నిజంగానే మేమందరం కూడా 33 స్టూడెంట్స్ యూఎస్కి, 13 స్టూడెంట్స్ నెదర్లాండ్స్కి సెలెక్ట్ అయ్యాము. ఆల్రెడీ yes, I'm one of that, and already 2 students have went to USA, and next month again 3 students are going. మమ్మల్ని కూడా తీసుకెళ్తారు. లేవు కాబట్టి వెయిట్ చేస్తున్నాం. అంటే ఇదంతా స్టడీ పర్పస్ కోసమా లేకపోతే ఎలా? పర్పస్ కోసం. మాకు 4th year లో 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే ఒకటి AELP, RAVEP అండ్ ఇండస్ట్రియల్ అటాచ్మెంట్. మాకు ఆల్రెడీ RAVEP అయిపోయింది, ఇండస్ట్రియల్ అటాచ్మెంట్ అయిపోయింది. సో మా 33 మెంబర్స్కి ఏంటి అంటే ఈ AELP అనేది మేము అబ్రాడ్లో చేద్దామని USA ఆప్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ కంటిన్యూ చేస్తూనే మా స్లాట్స్ వచ్చినప్పుడు మేము అబ్రాడ్. అకామిడేషన్ అంతా ఎవరు చూసుకుంటారు అక్కడ అంతా మొత్తం? మాకు అన్ని కాలేజ్ వాళ్ళే మాట్లాడతారు. అక్కడ ఎవరైతే హోస్ట్ ఫార్మర్ని మాకు అటాచ్ చేస్తారో మా అకామిడేషన్ కానీ అన్ని వాళ్ళే. మీరు ఎక్కడి వరకు అయితే చదువుతారో అక్కడ వరకు కాలేజే పెట్టుకుంటారా? లేదు, మేము పే చేయాల్సి వస్తుంది దానికి కొంచెం, బికాస్ ఈ వీసా ఎక్స్పెన్సెస్ అనేవి అయితే కాలేజ్ బేర్ చేయలేదు. సో అవి వరకు మేము చూసుకుంటాం. అకామిడేషన్ వచ్చేసి హోస్ట్ ఫార్మర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అక్కడ. మా ఇంటర్న్షిప్ పీరియడ్ ఎన్ని మంత్స్ ఇస్తే, సో 6 months 7 months డిపెండ్స్ కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది. సో ఎవరికి ఎలా వస్తే వాళ్ళ. మరి ఎందుకు ఆ రోజు అంత విధ్వంసం సృష్టించారు? అంటే అద్దాలు పగలగొట్టారు అంటే మీతోటి స్నేహితులే కదా, ఆ రోజు మీతో ఉండేవాళ్ళు, మీతో చదువుకున్న వాళ్ళే ఇదంతా చేశారు. మీరేమో ఇలా చెప్తున్నారు మాకు అంత బాగానే ఉంటుందని, ఒకవైపు మీరు ఇలా చెప్తున్నారు, మరోవైపు మాత్రం మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి, ఫుడ్ దొరకదు, లక్షలు మేము ఫీజులు కడుతున్నాము అని అంటున్నారు. లాక్స్ అంటే మేనేజ్మెంట్ సీట్స్ అంటే అట్లా ఉంటాయి. ఇట్ డిపెండ్స్ కదా. సో బేస్డ్ ఆన్ మా ఇంటర్ మార్క్స్ కానీ ఎంసెట్ కానీ ఇట్ డిపెండ్స్. అలాగని ల్యాక్స్ అని ఏం చెప్పలేదు. 4-5 lakhs అట్లా ఏం కట్టించుకోవట్లేదు. ఇట్ డిపెండ్స్ బేస్డ్ ఆన్ మా మార్క్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ సీన్ మొన్న ఏదైతే జరిగిందో డిటెన్షన్ అనేది, యూజువల్లీ నాకు తెలిసినంత వరకు మా ఫ్రెండ్స్ ఎవరైతే వేరే కాలేజ్లో అగ్రికల్చర్ చదువుతున్నారో ఈ డిటెన్షన్ అనేది ఉంటుంది. అంటే బ్యాక్లాగ్స్ పడితే డిటైన్ చేస్తారు. మేము మా బ్యాచ్లో 480 members ఉన్నాం. మేము అందరికీ క్లియర్ అయ్యాయి. మా బెస్ట్ ఫ్రెండ్స్కి కూడా కొంతమందికి బ్యాక్లాగ్స్ పడ్డాయి. వాళ్ళు మళ్ళీ రాసాక పాస్ అయ్యారు. వాళ్ళు మాతో పాటు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. సో దట్స్ ఇట్. ఆ రోజు ఎందుకని స్టూడెంట్స్ కంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ప్రధానంగా స్టూడెంట్స్ అంటే అంత వైలెన్స్ చెయ్యరు, అలాంటిది దిష్టి బొమ్మ తగలబెట్టి అంత విధ్వంసం సృష్టించడానికి ఎందుకు అలా? వాళ్ళు అలా ఎందుకు చేశారు అనేది నాకు తెలియదు. స్టూడెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని మీరు అనుకుంటున్నారా? దే మే బి ఇన్ఫ్లుయెన్స్డ్ పొలిటికల్లీ. ఫ్యాకల్టీతో అట్లా బిహేవ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. దేనికైనా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మాకు డీన్ సార్ ఏది ఉన్నా సార్ కూర్చొని మాట్లాడతారు. ఈవెన్ కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు అని అన్నారు. మేము డైరెక్ట్గా వచ్చి క్యాంపస్లో మాట్లాడితే సార్ ఖచ్చితంగా రిప్లై ఇస్తారు, రెస్పాండ్ అవుతారు. ప్రాబ్లమ్స్ లేవు అని కాదు, ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వచ్చి మాట్లాడతారు. పేరెంట్స్ కూడా కొంచెం ఇది అర్థం చేసుకొని పద్ధతిగా మాట్లాడితే కాలేజ్ మే రెస్పాండ్ ప్రాపర్లీ ఫర్ దాట్. మీరు మల్లారెడ్డి గారి ఫేవరెట్ స్టూడెంటా? నో, నెవర్. ఓకే, ఇక్కడ స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు అంటే వసతులు బాగానే ఉంటాయి, ఇది ఒక వర్గం వాళ్ళే ఇలా చేస్తున్నారు, కావాలని ఒక పొలిటికల్ హై డ్రామా క్రియేట్ చేయడానికి చేస్తున్నారు, మాకు వసతులు అన్నీ బాగుంటాయి, మమ్మల్ని అబ్రాడ్ కూడా తీసుకెళ్తారు, పై చదువుల కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మమ్మల్ని పై చదువుల కోసం అక్కడ తీసుకెళ్తుంటారు, అకామిడేషన్ అంతా వాళ్ళే ఇస్తుంటారు, జస్ట్ వీసాకు మాత్రమే మేము డబ్బులు పెట్టుకోవాలి, మమ్మల్ని ఇక్కడ బాగానే చూసుకుంటున్నారు అని వీళ్ళందరూ చెప్పడం అయితే జరుగుతుంది.